జమ్మికుంట పట్టణంలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షులు ఊకంటి మల్లాచారి ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంజీవారెడ్డి మరియు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర యువత కోఆర్డినేటర్ అన్నం ప్రవీణ్ హాజరై మాట్లాడుతూ వేములవాడ మహాశివునికి తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేరాలని మొక్కుల సందర్భంగా ఈ నెల 27వ తేదీన జరగబోయే విజయ సంకల్ప మహాపాదయాత్రలో ప్రతి ఉద్యమకారుడు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. గత ప్రభుత్వం ఉద్యమకారుల త్యాగాల మీద పునాదులు వేసుకుని ఉద్యమకారులను అణచివేసిందని, ఉద్యమ గలాన్ని నొక్కివేసిందని, మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యమకారులను హక్కున చేర్చుకుని 250 గజాల స్థలాన్ని ఇవ్వడం కోసం ముందుకు వచ్చిందని కొనియాడారు. నాడు ఉద్యమంలో విద్యార్థుల పాత్ర మరులేనిదని, సవర్ణ వర్గాల ప్రజలు ఏకతాటి మీదకి వచ్చి జై తెలంగాణ నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపారని, యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే చాటి చెప్పిన ఘనత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డదన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, ఉద్యమకారుల జీవితాలను సైతం పణంగా పెట్టారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పునాదిరాళ్లుగా ఉన్నటువంటి ఉద్యమకారులకు న్యాయం చేయాలన్నారు. ఎంతో మంది తమ ప్రాణాలను, కుటుంబాలను వదిలి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించారని గతాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవారెడ్డి, యువత రాష్ట్ర కోఆర్డినేటర్ అన్నం ప్రవీణ్, ఊకంటి మల్లాచారి మల్లేష్, నియోజకవర్గ అధ్యక్షులు పొట్టాల మల్లేష్, కందే మహేందర్, చింతల రాజిరెడ్డి, సంగే గట్టయ్య, గురుకుంట్ల రాజీరు, గుడికందుల రాజయ్య, ఆర్ఏ రమేష్ రెడ్డి, గోసెట్టి సమ్మయ్య, నేరెళ్ల కుమార్, లెంకలపల్లె శరత్ కుమార్, మద్దూరి శంకరయ్య, రావుల రాజబాబు, అంజన్న, పోడేటి అనిల్, రాజేందర్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వంలో 27, 28 తారీఖున చేపట్టినటువంటి మహాపాదయాత్రకు తెలంగాణ ఉద్యమకారులంతా తెలంగాణ వ్యాప్తంగా తరలి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి మన నియోజకవర్గం, హుజరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఉద్యమకారుడు కరీంనగర్ తరలి వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు మరి తెలంగాణ ప్రజల చిరకాల కాంక్ష అయినటువంటి, చిరకాల కోరిక అయినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ముందు వరుసలో ఉండి కొట్లాడింది తెలంగాణ ఉద్యమకారులు. మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద, అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి గత ప్రభుత్వం మరి ఎందుకో ఉద్యమకారులను కావచ్చు, అమరవీరులను కావచ్చు గుర్తించడంలో, గౌరవం ఇవ్వడంలో ఎందుకో దారుణమైనటువంటి నిర్లక్ష్యం చేసింది. ఒక ఉద్యమ నాయకునిగా ఉండి, ఒక ఉద్యమ పార్టీగా ఉండి మరి టీఆర్ఎస్ పార్టీ ఎందుకో, కేసీఆర్ గారు ఎందుకో మరి ఉద్యమకారులను పక్కబెట్టడం జరిగింది, ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం జరిగింది. మరి ఈ రోజున్నటువంటి ప్రజాప్రభుత్వంగా మరి కాంగ్రెస్ పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా మరి తెలంగాణ ఉద్యమకారులను ఆ పార్టీ గెలుపు కోసం, ఆ పార్టీ అభివృద్ధి కోసం మరి పెట్టుకున్నటువంటి, ఆ పార్టీకి ఆయుపట్టుగా భావించేటువంటి 6 గ్యారంటీల్లో తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని చేర్చిందంటే మరి తెలంగాణ ఉద్యమకారుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత గౌరవం ఉందో, ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా మరి ఉద్యమకారులకు 6 గ్యారెంటీలో చేర్చినటువంటి 250 గజాలతో పాటు మరి న్యాయమైన డిమాండ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వం ముందు పెట్టింది. పెన్షన్ కావచ్చు, మరి ఒక సంక్షేమ బోర్డు కావచ్చు, ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులందరినీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, మరి అవి న్యాయమైన డిమాండ్లు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 6 గ్యారెంటీలో పెట్టినటువంటి సందర్భంగా మరి ఉద్యమకారుల పక్షాన చేస్తున్నటువంటి ఒక అపారమైనటువంటి నమ్మకం మరి ఉద్యమకారులకు ఉన్నది. అది వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి గుర్తు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి కరీంనగర్ వేదికగా అమరవీరుల స్తూపం నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వద్దకు మరి పాదయాత్రగా, మహాపాదయాత్రగా ఉద్యమకారులంతా కూడా తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఆనాడు ఎంతైతే బాధ్యతగా అకుంఠిత దీక్షతో మనం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామో, ఇంటికొకలం కాదు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామో, మరి ఈ మహాపాదయాత్ర కూడా ఇంటికొకలం ఇక్కడ నుంచి కదిలిపోయి మరి యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు మరి ఆ మహా కార్యక్రమాన్ని ఆ రోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాను, ఇవాళ మన ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యమకారుడు కరీంనగర్ తరలి వెళ్ళి ఈ గొప్ప కార్యక్రమాన్ని, మహా కార్యక్రమాన్ని, మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. తెలంగాణ ఉద్యమకారుల విజయ సంకల్ప మహాపాదయాత్ర సందర్భంగా 3 కాన్స్టిట్యున్సీలలో ఉద్యమకారులు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో 27 నాడు తెలంగాణ స్తూపం, అమరవీరుల స్తూపం కరీంనగర్లో స్టార్ట్ అయి 28 నాడు వేములవాడ రాజరాజేశ్వర సన్నిధిలో ఈ యాత్ర ముగిస్తుంది. కాబట్టి ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులు విస్తృతంగా
పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం కొరకు ఆ రోజు విద్యార్థులైతే వారి జీవితాన్ని ఎందుకంటే ప్రాణంగా పెట్టి వాళ్ళ చదువులను పక్కన పెట్టి ఆంధ్ర పాలకులు 60 సంవత్సరాల నుంచి తెలంగాణ ఏ విధంగా గోసపడుతున్నామో సబ్బండ వర్గాలను ఐక్యత చేసిన లోపల విద్యార్థులకు మరవలేనిది పాత్ర. అట్లాంటి సంఘటన తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరి సబ్బండ వర్గాల ప్రజలతోని తెలంగాణ సాధించుకోవడం జరిగింది. కానీ మరి ఎవరికి తెలంగాణ ఉద్యమకారులకు ఏ విధంగా 10 సంవత్సరాలు పాలించిన ఆ రోజు టీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఓన్లీ ప్రకటన మాత్రమే తెలంగాణ ఉద్యమకారులను మేము పాదాలు కడుగుతామన్న కేసీఆర్ గారు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమకారులను విస్మరించింది. ఉద్యమకారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా ఎందుకంటే కరీంనగర్లో జరిగే 27 నాడు జరిగే మా పాదయాత్రకు విధిగా ఎందుకంటే మనం అందరం కూడా ఉద్యమకారులను ఎవరినో పిలవాలని కాకుండా సంకల్పంతో జరిగే యాత్ర కాబట్టి స్వచ్ఛందంగా మీరు అందరూ రావాల్సిందిగా ఈ ప్రెస్ ద్వారా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా.